హాయ్ అందరికీ! ఇవాళ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామా? ఫ్రెష్‌గా అల్లం తెచ్చుకొని, నీట్‌గా కడుక్కొని, ముక్కలు ముక్కలు చేసుకొని, తర్వాత ఎండు కొబ్బరిని కట్ చేసుకొని పక్కన ఉంచుకొని, 4 రెమ్మల చిన్నుల్లిపాయలు, అలానే ఆనియన్స్ కట్ చేసుకొని, ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి మిక్సీ జార్‌లో వేసుకొని ఇవన్నీ మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత ఒక గుప్పెడు ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని చాలా మెత్తటి పేస్ట్ చేసుకోవాలన్నమాట. చాలా మెత్తగా అంటే మెత్తగా మనం ఏం వేసామో కూడా తెలియనంతగా చేసుకోవాలి. ఈ పేస్ట్ రెడీ చేసుకున్న తర్వాత చక్కగా ఫిషెస్ని కడిగి పెట్టుకున్న ఫిషెస్లో ఈ పేస్ట్ వేసి తగినంత కారం, మీ కారమే మీరు చేపల పులుసులో కొద్దిగా కారం ఎక్కువ ఉంటే బాగుండేది కదండి. సో అందుకే మేము ఎక్కువ కారమే వేసుకున్నాము. దాంతోపాటు తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, ఈ 3 వేసుకొని ముక్కలకి బాగా పట్టేలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట. కాసేపు మ్యాగ్నేట్ చేసుకొని పక్కన ఉంచుకున్నామనుకో ఈ మసాలా అంతా ఫిష్ పీసెస్కి బాగా పడుతుంది. అందుకని చెప్పి చేసి పక్కన ఉంచుకున్న తర్వాత చేపల సట్టి అంటారు కదండీ, అది చక్కగా పొయ్యి మీద పెట్టుకొని నూనె వేసుకొని నూనె వేగాక పచ్చిమిరపకాయలని చక్కగా చీలికలుగా కట్ చేసుకున్న వాటిని వేసి బాగా వేగాక ఈ ఫిష్ పీసెస్ని ఒకటి తర్వాత ఒకటి చక్కగా నీట్గా పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఉడకనివ్వాలన్నమాట. ఎంత దగ్గర పడుతూ ఉండాలి. వీటిని అడుగంటనీయకుండా చక్కగా గంటితో నీట్గా కలుపుకోండి. అడుగు అంటకూడదు, అలా అని ముక్క కూడా చెదరకుండా చూసుకోవాలండి. లేకపోతే ముక్కలు చెదిరిపోతాయి, ఫిష్లాగా ఉండదన్నమాట. సో ఇలా కలుపుకున్న దాంట్లో ముందుగానే చింతపండు నానబెట్టుకొని ఆ నానబెట్టుకున్న దాంట్లో నుండి చక్కగా గుజ్జు తీసి పక్కన ఉంచుకోవాలన్నమాట. ఈ తీసుకున్న గుజ్జుని చక్కగా ఈ ఫిష్ కర్రీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫిష్ కర్రీలో పుల్లగా తగులుతుంది కదా, సో అది దీనివల్లే అనమాట. సో అది వేసుకొని బాగా పట్టేలాగా బాగా తిప్పుతూ ఉండాలన్నమాట ఫిషెస్ని. అలా అని చెప్పి ఎలా పడితే అలా తిప్పేసుకుంటే చిదిరిపోతాయండి. అలా కాకుండా చాలా నీట్గా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న దాంట్లో గరం మసాలా కొద్దిగా వేసుకొని ఫైనల్గా ఇంకోసారి తిప్పేసుకొని కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి, మన ఫిష్ కర్రీ రెడీ అన్నమాట. చక్కగా ఇవన్నీ వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఉండిద్ది. ఒక ప్లేట్లో మనం ఎంత తింటామో అంత అన్నం పెట్టుకొని ఒక ఫిష్ వేసుకొని ఆ పులుసు పోసుకొని తింటూ ఉంటే అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుండిద్దో. జాగ్రత్త అండి, అసలుకే చేపల కూర ముళ్ళు ఉంటాయి, మళ్ళీ గుచ్చుకుంటాయి అనుకోండి. అందుకే చూసుకొని తినండి. ఇది ఎలా వచ్చిందో నాకు చెప్పండి కమెంట్స్లో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్మ వంట నా తంట.